నిన్న జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మీటింగ్‌లో ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏదైతే ప్రజల భూములు కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడో, దాన్ని రద్దు చేస్తున్నట్టుగా నిన్న మంత్రివర్గం ఆమోద ముద్ర కూడా వేసింది. ఆల్రెడీ చంద్రబాబు గారి తొలి సంతకాలలో భాగంగా 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండో సంతకం పెట్టారు. మనందరికీ తెలుసు. నాడు సంతకం పెట్టి వదిలేయటమే కాకుండా ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నట్టుగా క్యాబినెట్లో అయితే నిర్ణయించి ఆమోదం కూడా తెలిపారు. రేపు దీన్ని అసెంబ్లీలో కూడా పెట్టి పూర్తి స్థాయి ఆమోదం తెలుపుతారు. అంటే చంద్రబాబు గారు ఇచ్చినటువంటి మరొక హామీని 100% దాదాపుగా పూర్తి చేశారు. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను ఎంత భయపెట్టిందో మనందరికీ తెలుసు. రాజ్యంగా కేంద్ర ప్రభుత్వం వంక చెప్పి జగన్మోహన్ రెడ్డి కావలసిన విధి విధానాలను అందులో కూర్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. దీని మీద రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు ఎంత మనోవేదన చెందారో మన ఎన్నికల్లోనే అర్థమైంది. వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా చంద్రబాబు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం, రెండవ సంతకం పెడతామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. అన్నట్టుగానే పెట్టడంతో పాటు ఈరోజు కేబినెట్ ఆమోదం కూడా తెలిపారు. దీన్ని రేపు అసెంబ్లీలో ఆమోదించడంతో పాటు దీని మీద చర్చకు కూడా సిద్ధమని చెప్పారు. అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి తెచ్చిందని రద్దు చేశామని కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను ఎంత భయపెట్టింది, ప్రభుత్వం రద్దు చేయటం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటనే విషయాన్ని రేపు అసెంబ్లీ సాక్షిగా చర్చించడానికి సిద్ధమని చెప్పి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోకుండా రేపు అసెంబ్లీ 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి. వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టావో అసెంబ్లీలో మాట్లాడాలా, వాళ్ళు ఎందుకు రద్దు చేశారో కూడా ప్రభుత్వం చెబుతుంది. ప్రజలకు ఈ చర్చ గురించి పూర్తిగా తెలియాలా. అడ్డగోలుగా ఏదో ఒక ఆఫీసర్ని పెట్టేసి పవర్స్ అన్ని కూడా ఒక ఆఫీసర్ చేతిలో పెట్టేసి కోర్టుల ప్రమేయం లేకుండా, ఇతర అధికారుల ప్రమేయం లేకుండా బడుగు బలహీన వర్గాల భూములు కాజేయడం కోసం చేసినటువంటి కుట్రే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. దీనివల్ల రెవెన్యూ యంత్రాంగంతో పాటు కోర్టులు అనే వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోతున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా నువ్వు హైకోర్టుకి వెళ్ళాలి తప్ప కింది స్థాయిలో ఎవరిని ఆశ్రయించడానికి లేకుండా పోయింది. ఒక ప్రభుత్వ అధికారం ఉండాల్సిన ప్లేస్లో ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టవచ్చు అని చెప్పి చట్టంలో సవరణ చేశారు. సో ఇవన్నీ కుట్రలో భాగంగా చేసినటువంటి పనులు. కాబట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అయితే ప్రభుత్వం రద్దు చేసింది. ఈరోజు కోట్లాది మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 5 ఏళ్ల పాటు సాగదీసి చివరికి రద్దు చేయకుండా దిగిపోయేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఏదైతే హామీలు ఇచ్చారో ముఖ్యంగా ప్రజలు ఇబ్బంది పడి ప్రజల మనోవేదనకు గురైనటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసలు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటనేది ఎప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. అది కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఇచ్చినటువంటి పాసు పుస్తకాలన్నీ కూడా మళ్ళీ వాటి ప్లేస్లో రాజముద్రతో ఆంధ్రప్రదేశ్ యాంబ్లంతో మేము పాసు పుస్తకాలు ఇస్తాం. గతంలో పాత పద్ధతిలో ఏదైతే మీ పాసు పుస్తకాలు వచ్చేవో వాటిలాగానే మీకు పాసు పుస్తకాలు ఇస్తామని చెప్పి ఈరోజు నూతన గవర్నమెంట్ చెప్పింది. అంటే అది ప్రజలకు మంచి చేయటం అంటే. అంతేగాని భూములు ఎక్కడ కనపడినా కబ్జా చేసేద్దామని చెప్పి వచ్చిన ఒక చట్టాన్ని అడ్డం పెట్టుకుని దానిలో మీకు కావాల్సిన లొసుగులన్నీ చొప్పించి దాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చూడటం అనేది ఖచ్చితంగా దారుణం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉండుంటే ఈ పార్టీకి ఎంతమంది ఆస్తులు జగన్మోహన్ రెడ్డి వశమైపోను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఈ పార్టీకి ఎన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాలు కబ్జా చేసేద్దరు ఎవరికీ తెలియదు. నోడల్ ఆఫీసర్ అని ఒక ఆఫీసర్ని పెట్టుకుని ఆ అధికారి అండ చూసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేకపోదురు. అడగటానికి కోర్టులు కూడా లేకుండా పోయా. కేవలం హైకోర్టుకు తప్ప వేరొక చోటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయా. చిన్నగా ఎకరం అరెకరం 5 సెంట్లు 10 సెంట్లు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు ఏమైపోదురో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుట్ర తెలిసింది కాబట్టి ఆల్రెడీ అప్పటికే పాసు పుస్తకాల మీద ముద్రలు వేసుకోవటం, కేవలం ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే మీకు ఒరిజినల్స్ రావు, జిరాక్స్లు ఇస్తారు. ఒరిజినల్స్ ఆయన దాచిపెడతాడంట. పోనీ అది కూడా ఎక్కడ, ప్రభుత్వం వద్ద కాదు, ఒక ప్రైవేటు ఏజెన్సీ వద్ద జగన్మోహన్ రెడ్డి దాచిపెడతాడంట. అంటే ఒక ప్రైవేటు వ్యక్తుల చేతిలో మన పూర్తి బయోడేటా మొత్తాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి పెట్టాలనుకుని నాడు కుట్ర పన్నాడు. ప్రభుత్వ అధీనంలో ఉండడం కాదు, మన వేలి ముద్రలతో సహా ఆధార్ నెంబర్లతో సహా ఫోన్ నెంబర్లు పాన్ నెంబర్లతో సహా మన ఫోటోలతో సహా మన పూర్తి బయోడేటాను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలని చూశాడు. దాని ఫలితమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఏది ఏమైనా నూతన కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అయితే
కోట్లాది మంది ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పుడు తమకు ప్రశాంతంగా ఉందని, తమ భూములకు రక్షణ ఉంటుందని మేము నమ్ముతున్నామని చెప్పి బలంగా చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ దెబ్బతో ఎంతోమంది వెళ్ళిపోయి వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా మారిపోయినాయి అని చెక్ చేసుకునే వాళ్ళు ఎంతమందో సైట్లోకి వెళ్ళిపోయి మీ భూమి సైట్ను ఓపెన్ చేసి ఆ సర్వే నెంబర్లు ఖాతా నెంబర్లు కొట్టి మా పేరు మీద ఉన్నాయా ఎవరి పేరు మీద కన్నా మారిపోయినాయా లేదా మొత్తం భూమి ఉందా లేదా ఇందులో సగం భూమి మాయమైపోయిందా, ఇలా అనేక విషయాలను 1కి 10 సార్లు చెక్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే వారానికి ఒకసారి చెక్ చేసుకోవాలి మీ భూముల్ని. ఎందుకంటే అది మారిపోయిన 100 రోజుల్లోనో 150 రోజుల్లోనో ఖచ్చితంగా అది మీరు మీదని నిరూపించుకోకపోతే ఇక మీ భూమి మీది కాకుండా పోద్దని చెప్పి గతంలో చట్టంలో ఉందని కూడా చెప్పి ఆరోపణలు వచ్చాయి. సో ఏది ఏమైనా చంద్రబాబు గారి కూటమి ఏదైతే నూతన ప్రభుత్వం ఉందో ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చాయి. దీంతో పాటు రైతు సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలి. ఇక ఇదే సమయంలో ఏదైతే సర్వే రాళ్ల పేరుతో కానివ్వండి లేదా రీసర్వే పేరుతో కానివ్వండి దాదాపు 100 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టడం జరిగింది. ఇందులో ఎన్ని నిధులు దుర్వినియోగం అయ్యేదని కూడా పూర్తిగా విచారించాలి. ఇక పాసు పుస్తకాల మీద ఎవరు అసలు సలహాలు సూచనలు ఇచ్చింది అధికారులా లేకపోతే జగన్మోహన్ రెడ్డేనా అనే విషయాల మీద కూడా సమగ్రమైన విచారణ చేయాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను దురుద్దేశంతో ప్రజల నెత్తి మీద రుద్దాలి అనుకున్న అధికారులు ఎవరైనా ఉండుంటే, జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే భవిష్యత్తులో ఇలాంటి నూతన చట్టాలు తీసుకువచ్చి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఏదైనా చర్య ఉంటే ఇప్పుడే తీసుకోవాలి. దీన్ని గతంలో ఏదైతే అమరావతిని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మార్చేశాడో అలా అమరావతి కానివ్వండి లేదా ప్రజల ఆస్తులకు సంబంధించి కానివ్వండి ప్రభుత్వాలు ఈ రోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు, శాశ్వతం కాదు. సరే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండొచ్చు 10 ఏళ్ళు ఉండొచ్చు, ఆ తర్వాత అయినా మారొచ్చు. కాబట్టి కానీ ఎవరు వచ్చినా ప్రజల ఆస్తులకు రక్షణ ఉండాలి. ప్రప్రదంగా ప్రజలు తమ అది సొంత ఆస్తిగా భావించే ఏదైతే ల్యాండ్స్ కానివ్వండి ఇళ్ళు కానివ్వండి లేదా ఫ్యాక్టరీలు కానివ్వండి ఏదైతే ఉన్నాయో వీటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడం కానీ వీళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళకి తెలియకుండా ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసే విధానం కానివ్వండి ఇలా ఒరిజినల్స్ మొత్తాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్సులు ఇచ్చే విధానం కానివ్వండి భవిష్యత్తులో కూడా రాకుండా అవసరమైతే ఒక కఠిన చట్టాన్ని చేసి అవసరమైతే శాసనసభతో పాటు పార్లమెంటులో కూడా ఆమోదింప చేయాలి. ఈ అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మరొకసారి రాష్ట్రానికి వస్తే ఇప్పట్లో అయితే వాడు వచ్చే అవకాశమే లేదు, అది చచ్చిపోయిన పార్టీ. కానీ ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి యాక్ట్లు భవిష్యత్తులో కూడా రాకూడదు. ప్రజలకు పూర్తి రక్షణ ఉంటుందనే భరోసాను ఈ నూతన ప్రభుత్వం కూడా వారికి ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం అయితే ఉంది.